3 కోట్ల మంది దేవుళ్ళు ఎందుకు? ఓ నాయన, 3 కోట్ల మంది దేవుళ్ళు ఎందుకు? హిందూ దేవుళ్ళపై రేవంత్ అనుచిత వ్యాఖ్యలు చేసిండు. పెళ్లి కానోళ్లకు హనుమంతుడు, మందు తాగేటోళ్లకు ఎల్లమ్మ పోషమ్మ, 2 పెళ్లిలు చేసుకునేటోడికి మరో దేవుడు, కళ్ళు కోడి అనేటోళ్లకు ఇంకో దేవుడు. పిసిసి భేటీలో సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు. కాంగ్రెస్ అంటే తుర్కోల పార్టీ, మాకు 3 కోట్ల దేవుడు వద్దు, ఒక్కడే దేవుడు అల్లా చాలు అని చెప్పేసి రేవంత్ రెడ్డి బేషరతుగా ఒప్పుకున్నాడు. చాలా మంచి విషయమే ఇది. నాది ఏబీవీపీ బయలు చదువుకున్నా, బీజేపీ ప్రైమరీ స్కూల్ నాది, టీడీపీ హై స్కూలు, ఇక మరి కాంగ్రెస్ ఉద్యోగం ఇంకేంటో చెప్పిండు. ఇవాళ ఏమంటే నీ అంతా చదువుకొని వచ్చి గాడిద గుడ్డు సంపాదిస్తాను ఒక గాడిది ఈ వ్యాఖ్యలు చేసిండు. ఇవాళ ఈ రాష్ట్రంలో దాదాపుగా నా లెక్క 80% పైనే హిందువులు ఉంటారా? సిగ్గి లజ్జ ఏం లేదు మనకు. అసలు అవి ఉన్నోడన్నా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మాటలు మాట్లాడితే ఇలా మెయిన్ పేపర్లో బ్యానర్ ఐటమ్ ఈ వార్త వచ్చిన అదే పేపర్లన్నా అంటే అన్న రామాలయం అవసరం లేదు, రామ మందిరం అవసరం లేదు, అన్న మన ఆంజనేయ స్వామి భక్తుడు, పెళ్లి కానులకు హనుమంతుడు అంటాడు, పెళ్లి కానులకు హనుమంతుడు, తాగడానికి ఎల్లమ్మ ఉన్నది. ఎందుక 3 కోట్ల మంది దేవుళ్ళు ఒక్కడు చాలు అల్లాను అనబోయిండు, కానీ అది ఒక్కడు అనలే. ఎందుకంటే అన్న కొడంగల్ రాజిస్తాడు అక్బరుద్దీన్ కోసం, అక్బర్ బాయ్ అక్బర్ బాయ్ అక్బర్ బాయ్ అసదు బాయ్ అసదు బాయ్ అసదు బాయ్ అని చెప్పేసి అలా మోసేది నీళ్ళు తాగుతాడు. కాబట్టి రేవంత్ అన్న ఇప్పుడు కట్టర్ ముస్లిం అయిపోయాడు. కట్టర్ ముస్లిం అయిపోయి ఇంత చండాలమైన కామెంట్ చేసిండు, ఎక్కడ రాయలేదు. ఒక ఆయన ఫామ్ హౌస్ లో పడ్డాడు, ఎర్రబెల్లి ఫామ్ హౌస్ లో. అడిగి పోయి ఒకసారి అడుగు, హిందుగాళ్ళు బొందుగాలు అన్నందుకు ఆయన బతుకు ఏం దాకా పోయిందో ఇలా చూస్తున్నారు జనాలు. ఇక మరి నీదినే చూసినావు, 3 కోట్ల మంది దేవుళ్ళు పూజించే వాళ్ళ 3 కోట్ల ఓట్లు మనకెందుకు రేవంత్ అన్న? మనకు ఒక్క దేవుడు ఉన్న ఓట్లే చాలు కదా. మరి మనకు అల్లాను పూజించే వాళ్ళ ఓట్లే మనకు మస్తు అయినప్పుడు 3 కోట్ల మంది దేవుళ్ళను పూజించే మూర్ఖులం మేమెందుకు, మా ఓట్లు ఎందుకు? మరి మీకు మీరు తెలివి కాళ్ళోడే కాబట్టి ఒక దేవుని పూజించే ఓట్లే వేసుకోరాదు అంటే మా సిగ్గు లజ్జ లేకుండా మేము హిందువులం కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తున్నాం అని అంటావా? చెప్పాట కూడా కుల పెట్టుకొని ఖర్జూర పండు తిన్నప్పుడు నువ్వు సగం ముస్లిం అనుకున్నా, ఇలా ఈ మరలతో ఫుల్ ముస్లిం అయిపోయినావు. సంతోషం, మతం మారే హక్కు ఎవరికైనా ఉంది, కానీ ఒప్పుకుంటే అయిపోతుండే మారినానే. బుద్ధి అనిపించదా అని ముఖ్యమంత్రి అని ఇంకేమన్నా అంటే మెజారిటీ. ఇప్పుడు నేను ఒక సింపుల్ డైలాగ్ వాడతాం, ముస్లింలను ఒక మాట అనే దమ్ము రేవంత్ రెడ్డికి ఉన్నదా? ఇదే మాట అల్లాను ఎందుకు పూజిస్తున్నారు, మీకు అవసరమా అని చెప్పేసి అనే దమ్ము రేవంత్ రెడ్డికి ఉన్నదా? ఏసుక్రీస్తుని ఎందుకు పూజిస్తున్నారని క్రిస్టియన్స్ ని అనే దమ్ము రేవంత్ రెడ్డి. అంటే హిందువులు ఒక్కడే సిగ్గులేనుడు గాజులు వేసుకోని అనుకుంటాను, వీడు నన్ను ఏం మిగిలిన, నా బొచ్చు కూడా మిగిలిన, నన్ను వీడేంది నన్ను మిగిలిన అహంకారమా? లేదు, సిగ్గు లజ్జ లేకుండా హిందూ అంటాడు. ఎన్నిసార్లు హిందూ దేవుని అవమానించిన నాకే ఓటేస్తారు, మా కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తారు, వీళ్ళు సిగ్గులేని శక్తులు బత్తరు, వీళ్ళకి సిగ్గు రాదు శరం రాదు అని ధైర్యమా? నీ ధైర్యం ఏంది రేవంత్ అన్న? మరి నువ్వు జరాగరా ఇట్లా బొట్టుందా లేదా ఉంటే అయిపోవు అన్న. ఇది ఇప్పుడు ఇక మందు తాగేటోళ్ళకు ఓ దేవుడు, పెళ్లి కానుడికి ఓ దేవుడు, ఇద్దరు వెళ్ళాలనుడికి ఓ దేవుడు, దేవుళ్ళు అంతా ఇట్లున్నారు, మా దేవుడు మంచిగా ఉన్నాడు అల్లా అట్లుంది. ఒక్క నిమిషం, దీనిపైన చింతపండు మల్లయ్య తప్ప ఎవరు రాయలే ఈ వార్త. ఎందుకంటే చింతపండు మల్లయ్య ఇక మరి అని ఒక లెక్క ఉంటుంది, ఆయన కులం సోబత్ ఉంటుంది, కులం సోబత్ మీద ఒక వార్త రాసిరు. అది ఒకసారి నేను చూపిస్తా, ఎక్కడ రాలే ఇంతవరకు అయితే, ఈయన ఒక దాంట్లో వచ్చింది. హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు సరికాదు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఖండిస్తున్నాం,
జూబ్లీస్ ఎన్నికల్లో బీజేపీ చెప్పిందే నిజమవుతోంది. ఇందుకు సీఎం కామెంట్సే నిదర్శనం. ఇప్పటికైనా హిందూ సమాజం ఆలోచన చేయాలి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు అంటారు. ఇగో మా బండి సంజయ్ గారు చెప్పింది చెబునా, ఒరే సిగ్గుదాపుడు సిగ్గు తెచ్చుకోరా హిందువా, సిగ్గు లేకుండా కాంగ్రెస్ కేకరా, నీ దేవుని అవమానిస్తాడు, నీ దేవతలను అవమానిస్తాడు, ఇటువంటి లత్కోరు కాంగ్రెస్ వాళ్ళు ఇలకెట్ట కొడుతున్న పనికి మాలిన దద్దమ్మ అని చెప్పేసి బండి సంజయ్ గారు మరి బలమైన కామెంట్స్ చేసిండు. మా అన్న నాలక మాత్రం బాగుంటున్నాయి. అట్ట కూడా మాకు రోషన్ రాదే, ఎందుకంటే నిన్న కాక మొన్న మూత్రం తాగిస్తేనే మా బీసీలకు సిగ్గు రాలే కదా సంజయ్ అన్న. అలాంటప్పుడు మేమెట్లా సిగ్గు తెచ్చుకొని కాంగ్రెస్ పార్టీకి ఓటేయకుండా మేమెట్లా కట్టరు హిందువులం అవుతాం? మేము ఇగో అయ్యప్ప మాలేసేటప్పుడు మేము హిందువులం అవుతాం సంజయ్ అన్న. లేదు ఆంజనేయ స్వామి మాలేసేటప్పుడు హిందువులు అవుతాం, కాంగ్రెస్లో ఉంటాం మళ్ళీ మేము. వినాయక మండపాలు వేసేటప్పుడు మేము హిందువులు అవుతాం, దుర్గమాత మండపాలు వేసేటప్పుడు హిందువులం అవుతాం, గుడికాడికి పోయినప్పుడు హిందువు అవుతాం. కానీ ఓటు కాడికి పోతాం మాత్రం మీ సెక్యులరం అవుతాం. సిగ్గు లజ్జ అన్ని వదిలేసుకొని మేము ఓటు అమ్ముకుంటాం అన్న కాంగ్రెస్కి. మా లెక్క గింతే, మేము మారం. నువ్వు జూబ్లీస్లో చెప్పినావు, రేపు తెలంగాణ మొత్తం తిరిగి చెప్తావు, అవసరం దేశం మొత్తం తిరిగి చెప్తావు. అయినా మాకు సిగ్గు రాదు సంజయ్ అన్న, నువ్వు గమనించాలి. పట్టపగటీలు కోట్ల మంది ప్రజలు చూస్తాన సోయి లేకుండా ఒక ముఖ్యమంత్రి రాష్ట్రంలో 80% పైన ఉన్న హిందువులను అవమానించుకుంటూ మాట్లాడే ధైర్యం చేయగలిగినంటే అది మన శతకాలితనానికి నిదర్శనం సంజయ్ అన్న. అంటే మనం ఏం బీకలేము అని రేవంత్ రెడ్డి చాలా బలంగా నమ్మిండు. కానీ 20% ఉన్న ముస్లింల జోలికి పోడు, అదే 20% ఉన్న క్రిస్టియన్ల జోలికి పోడు. ఎందుకంటే వాళ్ళు ప్రాణం పోయినా ఒక్క మాట అంటే వాళ్ళ దేవుణ్ణో వాళ్ళ దేవతనో వాళ్ళ ఇంకోటో ఒక్క మాట అంటే వాళ్ళు ప్రాణం పోయినా కాంగ్రెస్ పార్టీ ఓటేయాలన్న ధైర్యం, భయం. కానీ సిగ్గులేని హిందువు ఎన్నిసార్లు హిందూ దేవుని అవమానించినా సిగ్గు లజ్జ వదిలేసి మా కాంగ్రెస్ పార్టీ కోసం నమ్మకంతో వాళ్ళు రేవంత్ రెడ్డి ఇంత ధైర్యంగా 3 కోట్ల మంది దేవుళ్ళు ఎందుకని అవమానిస్తాడు. కానీ ఈ రాష్ట్రంలో అతి తక్కువ మైనార్టీలుగా ఉన్న ముస్లిం దేవుని, మైనార్టీలుగా ఉన్న క్రిస్టియన్లను వాళ్ళ దేవుణ్ణి ఒక్క మాట అనే ధైర్యం లేదు, ఉత్సాహపడుతుంది వాళ్ళ దేవుని అంటే. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ దేవుని ఒక్క మాట అంటే ఓటేరు కాంగ్రెస్ పార్టీకి, అది కాంగ్రెస్ పార్టీ తెలుసు కాబట్టి కన్నారు. అట్లా ఉంటుంది మరి మన లెక్క. మనకెందుకు వస్తుంది సిగ్గి గమ్మత్తును? ఇయో గుళ్ళు కూడా పెట్టినా రాదు, తన్యా రాదు, ఉత్సవోసినా రాదు, ఏం చేసినా రాదు. నాకు ఎప్పుడు వస్తుంది అంటే సిగ్గి నా కుటుంబం మీదకో, నా పిల్లల మీదకో, నా పిల్లల మీదకో, నా మీదకో ఆ ఎఫెక్ట్ అయిందాక నాకు రాదు. మందికి అయితే నాకేంది, మంది ఎట వస్తే నాకేంది, నాకు కాలేగా అట్లా అనమాట. సో రేవంత్ రెడ్డి కట్టర్ ముస్లిం అని ఈ వార్తతో నాకు డిసైడ్ అయిపోయిందా. తప్పేం లేదు, మతం మారొచ్చు, కానీ అన్న చెప్పలే బయటికి ఇంకా పబ్లిక్ గా.